హాయ్ ట్రేడర్స్. ఈ వీక్లీ లెవెల్స్ చూద్దాం మనం ఒకసారి. క్యాచ్ అండ్ రీడ్ ట్రేడింగ్ టూల్స్ తెలుగు వాళ్ళందరికీ మనం వీక్లీ లెవెల్స్ పెట్టుకుంటున్నాం కదా. వీక్లీ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీక్ మే ఫస్ట్ వీక్ చూడండి. మే ఫస్ట్ వీక్ ఐ థింక్ నాకు తెలిసి నా నా ప్రకారం 25,500 వరకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ ఈ వీక్ ఈ వీక్ అని నేను అనుకుంటున్నాను. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనం ఈ వీక్ నిన్న నిర్ణయిస్తుందని చెప్పుకున్నాం. ఫస్ట్ డేటు కొంచెం మ్యాజికల్గా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే జరిగింది. ఫస్ట్ డే ఏం జరిగింది చూడండి ఒకసారి. ఫస్ట్ డే గురించి మే టూ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నాము. అంటే ఇక్కడ ఇంకొకటి గమనించాలి. డైరెక్ట్ 25,500కి వెళ్తుందా అంటే ఇక్కడ ఇక్కడ చూడండి. ఇది ఈ ఫస్ట్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని కనుక మనకు పైకి ఎగిరితే మనం అప్ సైడ్ స్పీడ్గా ఎగురుతుందని చెప్తున్నాం. అయితే ఇక్కడికి సపోర్ట్ తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందా అనే అది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. కనుక అంటే 25,500కి వెళ్ళాలి, కానీ యాక్చువల్గా ఎప్పుడు వెళ్తుంది అనేది మనం ఈ వీకా కాదా అనేది కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. ముందు చెప్పినట్టుగా డైరెక్ట్గా ఈ వీక్ పైకి వెళ్తుందని కాదు నేను అనేది, అర్థం చేసుకోండి ఒకసారి. అయితే రేపు చూడండి, రేపు 24,021 కిందికి వెళ్తేనే మనం సెల్ సైడ్ చూడాలి. లేదు 24,805 పైన ఉంటే మాత్రం ఈ వీక్ మొత్తం మనం అప్ సైడ్ చూడొచ్చు. అది నేను చెప్పదలుచుకున్నది అనమాట. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అయితే రేపు 24 నిన్నటి లెవెల్ హై ఉంది కదా, హై లెవెల్ దాటి ఇక్కడ ఈ ఫస్ట్ లెవెల్ ఈ 0 లెవెల్ మధ్యలో నుంచి కొంచెం స్ట్రాంగ్ కన్సాలిడేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఎగిరితే 25,500కి మంచిగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా, తొందరగా. అది ఒకవేళ ఈ 0 to 1.68 కిందికి కానీ ఇక్కడ సస్టైన్ అయ్యి కిందికి వస్తే మాత్రం మళ్ళీ ఈ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూసుకోండి. అది నేను ఏవైతే అప్లోడ్ చేసిన లెవెల్స్ ఉన్నాయో చూసిన వాళ్ళు రిప్లై ఇస్తే బాగుంటుంది. షేర్ చేయండి. ఈ లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి అనడానికి ఇది థర్డ్ వీక్, ఫిఫ్త్ వీక్ ఐ థింక్ నేను వీడియోస్ చేస్తున్నాను. ఈ ఫిఫ్త్ వీక్లో కూడా మనకి 3-4 వీక్స్ మనకి పర్ఫెక్ట్గా 100% వర్కౌట్ అయ్యాయి. అదేవిధంగా ఈ వీక్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒకసారి. రేపు 54,568 కింద కనుక క్లోజ్ అయితే మనకి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు నిన్నటి లెవెల్ నుంచి కొంచెం ఈ 0 పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది మనకి. ఈ 0 పాయింట్ లెవెల్ నుంచి పైకి ఎగిరితే మాత్రం అప్ సైడ్ ఉంటే మూమెంట్ మాత్రం, ఒకవేళ ఈ 1.68 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ కొద్దిగా ఇక్కడ కొంచెం సస్టైన్ అయ్యి పైకి ఎగిరితే మాత్రం ఈ థర్డ్ ఫోర్త్ పాయింట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్ అని నేను అనుకుంటున్నాను. అది మీకు స్ట్రాంగ్గా చూడాలంటే మీకు రేపు చూస్తే అర్థమవుతుంది మీకు. ఓకే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, వీక్లీ లెవెల్స్ ఇవి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.